ఓకే. హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలన్నా మా ఛానల్‌లో పలానా ఇష్యూ ఉంది. సో, ఇప్పుడు కొంతమంది వచ్చి ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి. కొంచెం రికవర్ చేయండి. సో, ఇగ చాలా రకాలుగా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా! సో, మేము మీకు ఫోన్ చేయాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు. జస్ట్ సింపుల్‌గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే చేయొచ్చండి. సో, అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అన్న కాల్ మీ ఫర్ అంటున్నారు. అసలు మాకేం తెలియట్లేదన్నా. సో, అది ప్రాసెస్ కొంచెం క్లియర్‌గా చెప్పండి. మీకెట్లా కాల్ చేయాలి? ఆ యాప్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎట్లాగా రిజిస్టర్ అవ్వాలి? ఇవన్నీ చెప్పండి అని అంటున్నారు. ఈ వీడియోలో మీకు నేను ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, "అన్న మీతో మాట్లాడాలి అనంటే జస్ట్ ఒక ఫోన్ నంబర్ ఇస్తే సరిపోతది గదా! సో, ఏదో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, అందులో మనీ యాడ్ చేయండి." ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో, మీతో డబ్బులు పెట్టి మాట్లాడాలి అనంటే మీరేమైనా పెద్ద సెలబ్రిటీనా అని కొంతమంది అనొచ్చు. బట్ స్టిల్ నేనొకటే చెప్తానండి. ఇప్పటి వరకు నేనైతే ఒక 15 సిమ్ కార్డ్స్ అయితే మార్చాల్సొచ్చింది. సో, ఏం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచితనం మీద ఒకళ్ళకి నంబర్ ఇచ్చాననుకోండి. సో, వాళ్ళు మంచిగానే యూజ్ చేసుకుంటారు. వేరే ఎవరికో ప్రాబ్లమ్ వచ్చింది అనంటే వాళ్ళు నా పర్మిషన్ లేకుండానే నా నంబర్ వాళ్ళకి షేర్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది నా నంబర్ వాళ్ళ దగ్గరికెళ్తది. సో, వాళ్ళు మంచిగా వాడుతున్నారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్‌యూజ్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే కొంతమంది తాగేసి ఫోను చేయటం. కొంతమంది ఫోను చేసి మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేయటం. చిన్న పిల్లలు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర కూడా నా నంబర్ ఉందండి. సో, మొన్న గేమింగ్ ఛానల్ అని చెప్పేసి ఎవరో ఒక కుర్రోడు నాకు ఫోను చేశాడు. హలో చెప్పండి అనంటే, హలో అన్న సబ్‌స్క్రైబ్ అని చెప్పి ఫోను పెట్టేసాడు. అంటే లిటరల్లీ నాకు ఎట్లా ఉంటది చెప్పండి? మీరు గూడా ఒకసారి అర్థం జేసుకోండి. ఎవరైతే రియల్‌గా నా ఛానెల్‌కి ప్రాబ్లమ్ ఉంది. సో, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని ఎవరైతే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై జేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. నా ఛానెల్ ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయినట్లయితే మీలో చాలా మంది దగ్గర గూడా నా ఓల్డ్ మొబైల్ నంబర్ ఉండుండొచ్చు. ఎందుకంటే అప్పుడు నేను డైరెక్ట్‌గా ఇచ్చేసాను. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా గానీ నేను మీకు నాకు ఈ నంబర్‌కి ఫోను జేయండి, మెసేజ్ చేయండి. నేను మీకు సార్ట్ ఔట్ చేసి ఇస్తానని. కొన్ని వందల ఛానెల్స్ చేస్తున్నానండి. నా ఛానెల్ ద్వారా చాలా ఛానెల్స్‌కి గూడా హెల్ప్ అందించగలిగాను. బట్ ఇప్పుడు నేను అట్లా అందించలేకపోతున్నానండి. నా సైడ్ నుంచి ఆలోచించి చూడండి ఒకసారి. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, మరి మనీ చార్జ్ ఎందుకు చేస్తున్నారన్నా? అంటే ఫోను చేయాలంటే డబ్బులెందుకు పే చేయాలన్నా అనంటే జస్ట్ సింపుల్ థింగ్. ఎవరికైతే అవసరం ఉంటదో, ఎవరైతే ఖచ్చితంగా నా ఛానెల్‌లో ఇష్యూ ఫిక్స్ చేయించుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ జేయడానికుంటది. సో, ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! కొంతమంది తాగి ఫోను జేయటం, కొంతమంది పిల్లలు ఫోను జేయటం, కొంతమందేమో నాలెడ్జ్ లేకుండా అంటే నాలెడ్జ్ అంటే అసలు బేసిక్ ఛానల్ వీటి గురించి ఏం తెలియకుండా నాకు ఫోనులోనే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని జేస్తా ఉంటారు. సో, అలాంటి కాల్స్ ఆగుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వాళ్ళేం జేస్తారు అంటే వాళ్ళందరూ గూడా ఫస్ట్ యూట్యూబ్ అంటే ఏంటి అని జెప్పేసి యూట్యూబ్‌లో నేర్చుకొని తర్వాత డౌట్స్ అన్నిటిని గూడా సార్ట్ ఔట్ చేయించుకోవడానికి మనని కాంటాక్ట్ అవ్వడానికి ఉంటది. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు నాకే కాల్ జేయాలని నేనేం జెప్పట్లేదండి. సో, నాలా చేసేవాళ్ళు ఇంకా చాలామందున్నారు. ఒకవేళ నీకు డబ్బులు పెట్టి మాట్లాడాలా అని మీకు అనిపిస్తే మీరు వేరే వాళ్ళనైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ నా దగ్గర మాత్రం కాల్ మీ ఫోర్ యాప్ నుంచి మాత్రమే కాల్ జేయడానికి ఉంటది. సో, ప్రాసెస్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లాగే లాస్ట్‌లో మీకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వడానికి అంత సరిగా అర్థం గావట్లేదు అని మీరు అనుకుంటే గనక జస్ట్ లైక్ మెంబర్‌షిప్ తీసుకొనైనా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మెంబర్‌షిప్ తీసుకుంటే డైరెక్ట్‌గా నా ఫోను నంబర్ అనేది మీకు కమ్యూనిటీ ట్యాబ్ పక్కన మెంబర్స్ అని ఒక ట్యాబ్ కనిపిస్తది. ఆ ట్యాబ్‌లో కనిపిస్తదనమాట. నా మొబైల్ నంబర్ కనిపిస్తది. ఓకేనా? అక్కడి నుంచి అయినా సరే మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్స్‌తో కాంటాక్ట్ అవ్వాల్సుంటది. అంటే అట్లా అయినా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అండ్ మీకు ఐఫోన్ ఉంటే గనక మీరు యాప్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు. యాప్ స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంటది. ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంటది. జస్ట్ సెర్చ్‌లోకెళ్ళి కాల్ మీ ఫోర్ అని సెర్చ్ చేయండి. స్క్రీన్ మీద మీకు స్పెల్లింగ్ కూడా ఇస్తాను చూడండి. కాల్ మీ ఫోర్ అని సెర్చ్ చేయండి. సో, ఇట్లా సెర్చ్ చేస్తే మీకు స్పేస్ ఇవ్వకండి. స్పేస్ ఇస్తే మీకు మళ్ళీ వేరే యాప్స్ దొరకొచ్చు. ఇదిగో ఇలా ఉంటదండి యాపు. సో, ఇట్లా ఉంటది యాప్. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో, ఇన్‌స్టాల్ అయ్యాక ఇట్లా చూపిస్తది. జస్ట్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ నేను చెప్పే డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి. మీరు కంగారులో ఇదేముంది అని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అకౌంట్ అనేది సరిగ్గా క్రియేట్ అవ్వదండి. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో, ఫస్ట్ ఇట్లాగ అడుగుతది. జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ స్టార్టెడ్ కొట్టండి. అండ్ తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతదండి. సో, ఈ ఫోన్ నెంబరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు కాల్ మీ ఫోర్‌కి రిజిస్టర్ చేయాలి అని అనుకున్న ఫోన్ నెంబరు, మీ ఫోన్‌పేకి కనెక్ట్ అయిన నెంబరు ఒకటుంటే బెటరు. ఒకవేళ ఫోన్‌పేకి కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు. కానీ కాల్ మీ ఫోర్ ఒక నెంబర్‌తో రిజిస్టర్ అయ్యి, మీరు ఇంకొక నెంబర్‌తో ఫోన్ చేయాలి అని అనుకుంటే ఇబ్బంది అవుతదండి. మీకు ఏ ఫోన్ నెంబర్‌లో
మీరు మెయిన్గా వాడతారో ఆ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే కాల్ మీ ఫర్ అదే నెంబర్కి రిజిస్టర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీరు కాల్ చేయాలి అని అనుకున్నప్పుడు కాల్ మీ ఫర్ ఏ నెంబర్తో రిజిస్టర్ అయిందో ఆ ఫోన్ నెంబర్ నుంచే కాల్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ 1కి మీరు కాల్ మీ ఫర్ రిజిస్టర్ చేశారనుకోండి, సిమ్ 2 నుంచి మీరు నాకు కాల్ చేయడానికి ట్రై చేస్తే మీకు అది నెంబర్ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి కాల్స్ తీసుకోదు. ఓకేనా, కాల్ కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోద్ది. కాబట్టి సిమ్ 1 నుంచి మీరు కనెక్ట్ చేయడానికి సిమ్ 1 నుంచి మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి కాల్ మీ ఫర్కి, సో మీరు నాకు ఫోన్ కాల్ కూడా సిమ్ 1 నుంచే చేయాలి. అప్పుడు మాత్రమే కాల్ కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కండి. నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కితే ఇక్కడ మీకు ఓటీపీ ఎంటర్ చేయండి అని చెప్పేసి వస్తుంది. సో ఇలా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ నొక్కండి. సో వన్స్ ఓటీపీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇదిగో ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేస్తేనే మీకు అకౌంట్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది డమ్మీ అకౌంట్ అండి, అంటే మీకు మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను కాబట్టి ఈ అకౌంట్ నేను ర్యాండమ్గా డీటెయిల్స్ ఇస్తాను. కానీ మీరు చేసేటప్పుడు మాత్రం మీ ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా, సో ఇబ్బంది ఏం లేదండి, వీళ్ళ సైడ్ నుంచి మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వదు. ఓకేనా, జస్ట్ పేరు అడుగుతున్నారు. సో పేరు ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నారో ఇవ్వండి. సో ఇక్కడ హ్యాండిల్ నేమ్ అడుగుతున్నారండి. హ్యాండిల్ నేమ్ మీరు ఎలా ఇస్తారంటే ఏదో ఒకటి ర్యాండమ్గా ఇచ్చేసి ఇక్కడ మీకు ఇంటూ మార్క్ వస్తుంది చూసారా, అంటే ఈ పేరు ఆల్రెడీ చాలామంది తీసుకొని ఉన్నారు, వేరే పేరు ఏదైనా ట్రై చేయండి అని అంటున్నారు. సింపుల్గా మీరు నెంబర్స్ ఇస్తే తీసుకునేటట్లయితే ఇదిగో ఇక్కడ చూడండి, ఏదో ఒకటి ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. సో అలా ఎంటర్ చేసేసేయండి, సరిపోద్ది. ఆ తర్వాత మీకు మెయిల్ ఐడి అడుగుతుందండి. మీరు మీ దగ్గర ఉన్న నార్మల్ మెయిల్స్ అయినా వాడవచ్చు, లేదా ఏదైనా ఒకటి యూజ్ లేని మెయిల్ ఏదైనా ఉన్నా సో అదైనా ఇవ్వచ్చు. కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఇవ్వండి, వీళ్ళు ఏం పెద్ద మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టరు. రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఇవ్వండి, సరిపోతుంది. సో అడ్రస్ అడుగుతుంది, మెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేశాక అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ర్యాండమ్గా ఇవ్వండి. ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాను కాబట్టి విజయవాడ, సో మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అట్లా ఇవ్వండి, సరిపోద్ది. సో స్టేట్ ఏది వస్తుంది ఆ స్టేట్ ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత సిటీ ఏది వస్తుంది సిటీ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ ఏది వస్తుంది పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అంటున్నారు. సో మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అంటే లేదని పెట్టేసేయండి, ఎందుకంటే ఈ యాప్లో వర్క్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఛానల్ ఉందని పెట్టుకోవాలి. నార్మల్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కోసమే ఈ యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉందంటే లేదని చెప్పండి. అండ్ ఇక్కడ మీకు చూస్ అకౌంట్ టైపు యూజరా కన్సల్టెంటా అని అంటారు. కన్సల్టెంట్ పెట్టకండి, యూజర్ పెట్టండి, ఎందుకంటే కన్సల్టెంట్ పెడితే మేము కన్సల్టెంట్ కిందకు వస్తాం. ఓకేనా, సో మేము పాన్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. బట్ మీరు యూజర్ అని పెట్టండి, సరిపోద్ది, మీకు ఇంకా వేరే ఏం అడగరు. ఓకేనా, జస్ట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని కింద మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టేస్తే మీకు ఇట్లా ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కడైనా ల్యాగ్ అయినా స్లో అయినా కానీ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, సెట్ అవుతుంది. కొన్నిసార్లు స్లో ఉంటాయి అంతే. ఓకేనా, ఎప్పుడైనా ఒకసారి, రేర్గా జరుగుతుంది, ఫ్రీక్వెంట్గా కాదు. అండ్ ఇక్కడ మీకు మెయిల్ మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేయాలి మెయిల్ బాక్స్లో 9011. సో ఇట్లాగా మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. వెంటనే వచ్చింది చూసారు కదా. సో అట్లా ఇక్కడ కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది, వెరిఫై ఓటీపీ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అంతే, అయిపోయింది, అకౌంట్ క్రియేట్ అయిపోయిందండి. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఏమైనా అప్డేట్ ఇట్లాంటిది ఏదైనా అడిగితే సింపుల్గా అప్డేట్ అని కొట్టేసేయండి. సో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఇంకా క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ ఇక మీరు నాకు కాల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు బాటంలో వాలెట్ అనే ఆప్షన్ చూడండి, ఈ వాలెట్ అనే ఆప్షన్ మీద నొక్కండి. వాలెట్ అనే ఆప్షన్ మీద కొడితే ఇక్కడ మీకు టాప్లో యాడ్ మనీ అని ఉంది చూసారా, యాడ్ మనీ అని. సో దీని మీద నొక్కండి. దీని మీద నొక్కితే ఇక్కడ మీకు
లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మినిమమ్ 10 ఉంటది ఫోన్ కాల్‌కి. కాబట్టి మీరేం చేయాలి అనంటే, జస్ట్ మీకు టెస్టింగ్ చూపిచ్చాలి కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఒక 10 అని పెట్టామనుకోండి. 10 పెట్టేసి ఈజీ బజ్ అని ఉంది. చూసారా? కింద మీకు చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ బజ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా రావచ్చు. ఈజీ బజ్ అనే ఆప్షన్ ఉంది ప్రెజెంట్ అయితే. ఈజీ బజ్ అనే ఆప్షన్ నొక్కండి. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? పైన అమౌంట్ సెట్ చేసి కింద ఈజీ బజ్ కొట్టేస్తే డైరెక్ట్‌గా ఇట్లా వస్తది. సో, ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, యూపీఐ నుంచి కానీ, నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, వాలెట్స్ నుంచి కానీ లేదా ఈఎంఐ ఆప్షన్. సో, ఈఎంఐ పక్కన పెట్టేసేయండి. సో, ఈ ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ నుంచి అయినా సరే చేయొచ్చండి. సో, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ బెటర్ ఉంటది కాబట్టి యూపీఐ నుంచి చేద్దాం. యూపీఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్యూఆర్ నుంచి అయినా సరే చేయొచ్చు. అంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే పే అని కొడితే డైరెక్ట్‌గా మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తది. లైక్ అన్ని షాప్స్‌లో క్యూఆర్ కోడ్ ఎలా అయితే చూపిస్తారో దాన్ని స్కాన్ చేసి మనం పేమెంట్ చేస్తామో అలా అయినా చేయొచ్చు. లేదా పే బై ఎనీ యూపీఐ యాప్ ఇదైనా చేయొచ్చు. జస్ట్ సింపుల్‌గా పే అనే ఆప్షన్ మీద నొక్కి వెయిట్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఫోన్‌పేలోకి వెళ్తది. సో, ఫోన్‌పే నుంచి అయినా సరే చేయొచ్చనమాట. సో, మీకు డైరెక్ట్‌గా ఫోన్‌పేలోకి వెళ్తది. ఆ ఫోన్‌పేలో పేమెంట్ రిక్వెస్ట్ కంప్లీట్ చేసేసేయండి. జస్ట్ పేమెంట్ ఎంటర్ చేసేసి ఆ రిక్వెస్ట్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆ పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. సో, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ యాప్‌లోకి వస్తే డైరెక్ట్‌గా మీకు ఈ పేమెంట్ అనేది వాలెట్‌లో యాడ్ అవుతదనమాట. సో, నేను ఇక్కడ చూపిస్తా చూడండి. సో, ఈ ఫోన్‌లో ఫోన్‌పే లేదు కాబట్టి నాకు రీడైరెక్ట్ అవ్వలేదు. సో, నాకు వేరే ఫోన్‌లో ఉంది. సో, అప్పుడు నేనేం చేస్తాను, దీని మీద క్లిక్ చేసి పే బై క్యూఆర్ అని చూపిస్తది. ఇగో ఇట్లా క్యూఆర్ వచ్చింది కదా! ఈ క్యూఆర్ రాగానే నేనేం చేస్తానంటే జస్ట్ పేమెంట్ చేస్తాను వేరే ఫోన్‌తో. సో, క్యూఆర్ పేమెంట్ చేసేసాను. సో, పేమెంట్ అయిపోయింది కదా! చూసారా? వెంటనే ₹10 యాడ్ అయిపోయినాయి. చూసారా? అంటే నేను ఇక్కడేం మిమ్మల్ని మోసం చేయట్లేదండి. ఇదిగో ఇక్కడ చూడండి. ₹10 ఆల్రెడీ కొట్టేసాను ఇప్పుడే. ఓకేనా? సో, ఇలా చేయొచ్చనమాట. సో, వన్స్ పేమెంట్ మీరు చేసిన తర్వాత ఇదిగోండి పేమెంట్ ₹10 మీకు వాలెట్‌లో యాడ్ అయిపోయినాయి. ఓకేనా? సో, తర్వాత మీరు ఇప్పుడు ఫోన్ కాల్ ఎలా చేయాలి? సో, ఇప్పుడు ఫోన్ కాల్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సింపుల్‌గా పైన సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి మధు రాక్ @CM4 ఓకేనా? మధు రాక్ @CM4 అని సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా మన ప్రొఫైల్ వస్తదండి. ఓకేనా? సో, మన ప్రొఫైల్ వస్తది. దీని మీద క్లిక్ చేయండి. నొక్కండి. దీని మీద నొక్కితే డైరెక్ట్‌గా ఇక్కడ మీకు ఆన్‌లైన్‌లో ఉన్నారు అని వస్తది. సో, ఆన్‌లైన్ అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ వస్తదండి. చూడండి. మాక్సిమం ఆన్‌లైన్‌లోనే ఉంటాను. డైరెక్ట్‌గా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ప్లీజ్ వెయిట్ అని వస్తది. ఇలా నొక్కగానే కంపెనీ నెంబర్ వస్తది. కింద సిమ్ కార్డ్ చూసుకోండి. మీరు సిమ్ 1 నుంచి రిజిస్టర్ అయ్యారా? సిమ్ 2 నుంచి రిజిస్టర్ అయ్యారా? ఫస్ట్ మీకు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఉంది కదా! ఆ ఫోన్ నెంబరు సిమ్ 1లో ఉందో, సిమ్ 2లో ఉందో అనేది చెక్ చేసుకొని సిమ్ 1లో ఉంటే సిమ్ 1 నుంచి అయినా చేయొచ్చు. సిమ్ 2లో ఉంటే సిమ్ 2కి మార్చుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ వెళ్తది. కొంచెం మీరు ఫోన్ కాల్‌లో ఉంటే మీకు అక్కడ చూపిస్తదనమాట మొత్తం. ఫోన్ కాల్‌లో ఉన్నారు. కొంచెం ఆ ఫోను మీరు చేసిన ఫోను నాకొస్తది. నాకు కనెక్ట్ అవుతది. కంపెనీ నుంచి నాకు కనెక్ట్ అవుతది. కనెక్ట్ అవ్వగానే నేను మీ ఫోన్ కాల్ అటెంప్ట్ చేస్తే డైరెక్ట్‌గా మనం మాట్లాడొచ్చు. మీ ఛానల్ ఏ ఇష్యూ ఉన్నా గానీ మనం ఫోన్ కాల్ త్రూ సార్ట్ అవుట్ చేసేస్తామనమాట. అది. ఇదండి కాల్మీ4లో ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కాల్మీ4 యూజ్ చేయటం రావట్లేదు అంటున్నారు. అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎంత కాంప్లికేటెడ్ అని మీరు అనుకుంటే కనుక, అంటే మీకు అట్లా అనిపిస్తే కనుక జస్ట్ మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ యాప్లోకి వెళ్ళండి. జస్ట్ మన ఛానల్లోకి వెళ్ళండి. మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత జాయిన్ అని ఉంటుంది. జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లాస్ట్కి మీకు క్రౌన్ లెవెల్ అని ఉంటుంది. ఇట్స్ వర్కింగ్ అని మెన్షన్ చేసి అండ్ నా ఫోన్ నెంబర్ ఇస్తాను అని మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు జాయిన్ అనే ఆప్షన్ మీద నొక్కి సో పేమెంట్ కంప్లీట్ చేయొచ్చండి. మీరు ఫోన్పే నుంచి అయినా సరే చేయొచ్చు, లేదా మీకు ప్లే స్టోర్ సంథింగ్ వాటి నుంచి అయినా సరే మీరు పేమెంట్ చేయొచ్చు.
సో ఇక్కడ మీరు ఫోన్‌పే నుంచి చేయాలని అనుకుంటే ఇక్కడ మీరు ఫోన్‌పే నుంచి కూడా చేయొచ్చనమాట. ఓకేనా? సో దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు రిక్వెస్ట్ పెట్టేస్తే మీకు ఫోన్‌పేలోకి వెళ్ళిపోద్ది రిక్వెస్ట్. ఫోన్‌పేలో పేమెంట్ కంప్లీట్ చేసేస్తే మీకు మెంబర్‌షిప్ తీసుకున్నట్టుగా అఫీషియల్‌గా మెయిల్ వస్తది. ఆ మెయిల్ రాగానే కమ్యూనిటీ ట్యాబ్‌లో మన ఛానల్ ఫోన్ నెంబర్ కనిపిస్తది చూడండి. మెంబర్స్ ఓన్లీ అంటే ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్‌లోకి వెళ్ళండి. ఈ పోస్ట్ ఉంది కదా! పోస్ట్‌లో మెంబర్స్‌కి సంబంధించి ఒక ట్యాబ్ ఉంటది. మెంబర్‌షిప్ ట్యాబ్ ఉంటది పక్కన. ఓకేనా? మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే మెంబర్స్ అని ఒక ట్యాబ్ వస్తది. ఆ ట్యాబ్‌లోకి వెళ్తే డైరెక్ట్‌గా నా ఫోన్ నెంబర్ అక్కడే కనిపిస్తది మీకు. అక్కడి నుంచి అయినా సరే చేయొచ్చు. 1 మంత్ వ్యాలిడిటీ ఉంటదండి. సో 1 మంత్ చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది. మేమిచ్చే సర్వీస్ వల్ల మీకు ఉపయోగం అనిపిస్తుంది అని అనుకుంటే నెక్స్ట్ మంత్ రెన్యూవల్ చేసుకోండి. ఓకేనా? 1 మంత్ వ్యాలిడిటీ ఉంటదండి అట్లా. సో మీరు ఇలా అయినా చేయొచ్చు లేదా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయినా చేయొచ్చు. ఓకేనా?